పార్ట్నర్షిప్ ఇండియా పార్ట్నర్షిప్ ఇండియా సహవాసం ద్వారా కూడుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట మీకు వందనం తెలియపరుస్తున్నాను. మరి దైవజనులు కృష్ణయ్య గారు తెలియపరిచినదిగా నా ప్రొఫైల్ను మీ అందరికీ కూడా పరిచయ వాకులుగా వినిపించారు. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయంలో దేవుని యొక్క దివ్యమైన వర్తమానం మనము ధ్యానించుకుందాం. ఈరోజు మనకు ఇవ్వబడిన అంశము చర్చ్ అండ్ హాస్పిటాలిటీ, అంటే సంఘము అండ్ ఆతిథ్యం. ఈ అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క అంశము ప్రకారంగానే పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా నేను ఈరోజు మీ మధ్య వాక్యోపదేశం చేయడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఎందుకంటే సంఘము ద్వారా పరిచయమైన దైవజనులు కృష్ణయ్య గారు, వారికి మేము సంఘ సహవాసంలో ఆతిథ్యం ఇచ్చిన ద్వారా, అంటే ఒక సహవాసంలో ఒక ఆతిథ్యంలో మనము కలుసుకోవడంలో ఎంతో గొప్ప మర్మం ఉందని దేవుడు వాక్యంలో బయలుపరుస్తూ ఆ అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మీ ముందు నేను ఈ దినము వాక్యము చెప్పడానికి ప్రాముఖ్యంగా సంఘములో మనము ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఎంతో దేవుని పరిచర్య ముందుకు సాగడానికి అది అవకాశం ఉందని, దేవుని పరిచయలో ముందుకు వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపుతాడని ఆ విషయంలో మనము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన అంశము సంఘము మరియు ఆతిథ్యము, చర్చ్ అండ్ హాస్పిటాలిటీ. కాబట్టి ఈ దినము మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో లేఖనముల ప్రకారంగా దేవుడు వాక్యములో ఏమి బయలుపరుస్తున్నాడో ఈ దినము మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని నామానికి మహిమ కలుగాక. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఈ రెండు లేఖన భాగముల ద్వారా దేవుడు ఈ దినము వాక్యోపదేశములో దేవుడు సహాయం చేయనట్లుగా మనమందరం చిన్న ప్రార్థన చేస్తున్నాం. తల ఉంచినట్లయితే. కృపగల తండ్రి, దయగల యేసయ్య, ఈ ఉదయకాలం ప్రభువా నీ పరిశుద్ధ లేఖనాన్ని మేము ధ్యానించబోచున్నాం. సంఘము మరియు ఆతిథ్యం, చర్చ్ అండ్ హాస్పిటాలిటీ, ఈ యొక్క అంశం మీద ప్రభువా నీ లేఖనాన్ని మేము చదివి ధ్యానించడానికి నీ కృప చూపావు. చదవబడిన వాక్యపు వెలుగులో నుండి ప్రభువా, వాక్యమైన దేవా నువ్వు నాతో మాతో సూటిగా మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం కోరుచున్నాం. వాక్యం ద్వారా నీ యొక్క మర్మమును మాకు బయలుపరచమని, వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలు వెలిగింపబడానికి, మా కుటుంబాలు వెలిగింపబడానికి, మా సహవాసాలు ప్రభా వెలిగింపబడి ఆశ్చర్యింపబడే కృప దయచేయమని, నీ నామానికి వ్యతిరేకంగా ఉన్న సైతాన్ యొక్క క్రియలు ఆలోచనలు తొలగించి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. మనము చదవబడిన వాక్యంలో దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచిన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే ఈ ఉదయకాలంలో పార్ట్నర్షిప్ ఇండియా సహవాసం ద్వారా కూడుకున్న మనమందరం కూడా
మీరు అంటే మనమందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయంగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. సంఘము అంటే చాలా మంది మనము మందిరాలుగా, దేవాలయంగా, గుడులుగా, టెంపుల్స్‌గా మనం సంబోధిస్తూ ఉంటాం లోకంలో. ఇది పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కూడా అనాది కాలం నుండి అంటే దేవుని యొక్క మందసానికి కూడా గుడారాల్లో అప్పుడు ఉంచబడి ఉన్నది. తర్వాత మోషే కాలంలో కానీ, సొలొమోను కాలంలో, హెజ్కేల్ కాలంలో, జెరుబ్బాబెల్ కాలంలో, హేరోదు కాలంలో కూడా అనేక దేవాలయాలు కట్టబడాయి. అంటే మందిరాలుగా పెద్ద పెద్ద మందిరాలుగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. చాలా మంది మందిరాలు కట్టబడుతున్నప్పుడు అది సంఘంగా పిలువబడుతుందని అనుకుంటారు. పెద్ద వందల లక్షల కోట్ల డబ్బుని హెచ్చించి భవనాలుగా మందిరాలు కట్టబడుతున్నాయి. వాటికి నామకరణం చేసి సంఘాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ సంఘము అంటే దేవుని యొక్క బిడ్డల యొక్క సమూహము. అంటే కుటుంబాలుగా కలిసి ఆరాధించే స్థలమే అది సంఘము అని దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే దేవుడు ఏమనంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అంటే మనమందరం కూడా దేవుని ఆలయంగా ఏర్పాటు చేయబడి ఉన్నాం. నీవు నేను కూడా దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్న మనమందరం కూడా దేవుని యొక్క ఆలయంగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినట్లే దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నది. అదే 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19 వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. అంటే ఇక్కడ కూడా దేవుడు వాక్యంలో బయలుపరుస్తున్నాడు. మనమందరం కూడా మన యొక్క దేహం అంతా దేవుని ద్వారానే అనుగ్రహింపబడుతుంది. ఈ దేహము మనం తయారు చేసుకుంది కాదు. మనం అనుకుంటాము మనం చాలా శ్రేష్టమైన ఆహారం భుజించి శ్రేష్టమైన అన్ని అలవాట్లతో దేహాన్ని సంరక్షించుకుంటూ కాపాడుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములో నివాసం చేయడానికి. ఈ శరీరము అంతా మనము వ్యర్థంగా ఉండడానికి కాదు. మన శరీరము దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము సంఘముగా ఉన్న వారము దేవుడు ఆలయంగా ఉన్న నిన్ను నన్ను కూడా ఈ ఉదయ కాలంలో వాక్యము సెలవిచ్చిన మాట మరొకటి మాట చదువుకుందాము. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా సంఘంగా తయారు చేశాడు. మనందరినీ కూడా ఆలయంగా సిద్ధపరిచాడు. దేవుడు మనం ఎచ్చటి వారమో, ఎక్కడి వారమో, ఏ ప్రదేశమో, ఏ భాషనో, ఏ జాతియో, ఏదో ఒక రకంగా ఎవరో అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని జతపరిచాడు. దేనికి? సంఘముగా కూడుకొని ఆరాధించడానికి, సంఘముగా సహవాసంగా దేవుని బిడ్డగా సంఘముగా కూడి ఆరాధించడానికి. ఈ పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియాలో మనం అందరం కూడా సంఘంగా కూడి ఆరాధిస్తున్నాం. కాబట్టి వాక్యంలో చూసినట్లయితే 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకు అనుకూలంగా ఉన్న మనలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చాలా మంది ఉండొచ్చు లోకంలో, మన చుట్టుప్రక్కల వారు కూడా మన ప్రదేశంలో నివాసం ఉన్న ప్రదేశంలో కానీ ఎచ్చటైనా కూడా ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది. కానీ ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన వారిని మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి అనుకూలంగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు. మనం ఆరాధనకు వచ్చామంటే మనమందరం కూడా ప్రభు యేసు క్రీస్తుకు
అనుకూలమైన వారం. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం. ఈ లోకంలో చాలా మంది సంఘాల్లో కాదు, దేవాలయాల్లో, మందిరాల్లో కూడా బలులు అర్పిస్తున్నారు. దేన్ని? జంతువులతో అనేకమైన జంతువులను అనేక రకాలుగా అర్పిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలి అర్పణలు చేయడానికి, దేవుని మందిరంలో ఉన్న మనము దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కొనియాడడానికి, ఇది ఉదయకాలంలో మనం దేవుని ఆలయంలోనికి వచ్చాం, దేవుని సంఘంగా కూడుకున్నాం, దేవునికి బలి అర్పణ చేస్తున్నాం. ఏమని? ప్రార్థన విజ్ఞాపనల ద్వారా చేస్తున్నాం, స్తుతి ఆరాధన చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని బలియాగంగా మన హృదయాలు ఆయనకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధమైన యాజకులుగా ఉండడానికి, యాజకత్వం చేయడానికి. మందిరాల్లో యాజకులు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తికే అని అనుకుంటారు. ఒక ప్రత్యేకించిన వ్యక్తికి మాత్రమే యాజకత్వ ధర్మం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు యేసు ప్రభు ద్వారా, ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన వారు, దేవునికి ఇష్టకరంగా ఉండి జీవించేవారు, దేవుని ఇష్టంగా ఆయన ఆరాధించేవారు, దేవునికి అనుకూలంగా ఉండిన వారిని దేవుడు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి యాజకులుగా దేవుడు సిద్ధపరుస్తాడు. యాజకత్వము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగానే మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. ఇక్కడ దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బయలుపరిచాడు. మీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. దేవుడు మనల్ని ఈ లోకంలో మనకు శరీరాన్ని ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడని దేవుడు చెప్పాడు. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడుతుంది అంటే ఆ దేహము సజీవముగా ఉంది. అలాగనే మీరు సజీవముగా ఉన్న రాళ్ల వల్లేని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడాలి. మీరు దేవుని ఆలయంగా ఉన్నారని దేవుడు బోధించాడు వాక్యంలో. ఆ విధంగానే మిమ్మల్ని ఒక ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడడానికి సజీవమైన రాళ్ల వల్లే మిమ్మల్ని సిద్ధపరిచారు. అంటే మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క కృపలో సజీవంగా ఉన్న రాళ్ళనుగా మనల్ని సిద్ధపరిచారు. రాళ్ళు అంటే ఈ లోకంలో చాలా నిష్ప్రయోజనంగా ఉంటాయి. జీవము లేని రాళ్ళు ఉన్నాయి, జీవం లేని రాళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ అది నిష్ప్రయోజనం. కానీ మనము సజీవమైన రాళ్ళం. దేనికోసం అంటే దేవుని మందిరాన్ని కట్టబడాలి. దేవుని మందిరాన్ని కట్టబడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన రాళ్ళలాగా, సజీవమైన రాళ్ళలాగా దేవుడు ఏర్పరిచి ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు సిద్ధపరచడానికి ఏర్పరిచాడు. అంటే మనము సంఘముగా కూడుకొనుచున్న మనమందరం కూడా దేవుని సంఘము కట్టబడడానికి మనమందరం కూడా ఐక్యపరచబడినాం. ఐక్యముగా మనమందరం కూడా ఒక స్థలములో దేవుని ఆరాధించడానికి సంఘంగా కూడుకున్న స్థలంలో సజీవమైన రాళ్ళ చేత దేవుని మందిరాన్ని ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నాం. దేవుని ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయి, ఆయనే మూలరాయి. నీకంటే ముందు ఆయన రాయి వేయబడుతుంది. ఎందుకు చెప్పంటే పేతురు గ్రంథము 2:6లో, అదే మొదటి పేతురు 2:6లో క్రీస్తు సంఘానికి మూలరాయి. క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునకు మూలరాయి. నీవు నేను అనుకుంటావు మనం రాళ్ళలాగా తయారు చేశాడు ఆ దేవుడు అని. మేము నిష్ప్రయోజనమైన రాళ్ళలాగా సంబోధిస్తున్నాడా? కాదు. ఆయననే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సంఘమునకు మూలరాయిని అని. పరిశుద్ధాత్మ దేవుడు
అపోస్తలుడైన పౌలు ద్వారా పేతురు గ్రంథంలో రాయబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మూలరాయిగా ఉండి మనమందరం కూడా సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్నాం, ఆత్మ సంబంధమైన మందిరముగా. మూలరాయిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయి పైన ఆ సజీవమైన రాళ్లగా ఉన్న మనము ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడి, ఈ లోకంలో బిల్డింగ్ గా ఉన్నవి అనేక రకాలుగా కట్టుతున్నారు. ఎంతో సుందరంగా కట్టుతున్నారు లోక సంబంధంగా. అది లోక సంబంధంగా అలంకరణగా కట్టబడుతున్నాయి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం. మనమందరం కూడా సంఘముగా కట్టబడుతున్నాం. సజీవముగా ఉండి జీవము గల రాళ్ల వలె మనం కట్టబడుతున్నాం. మనమందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం. ఇక్కడ దేవుడు ఇంకా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22లో చూసినట్లయితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు మనము ఈ విధంగా కట్టబడుచున్నామంటే, దేవుడు మనలో నివాసం చేయాలని. ఆయనలో మీరు కూడా, అంటే దేవునితో కలిసి ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఇక్కడ దేవుడు వాక్యంలో ఏమనంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, అంటే మనం కూడా దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో కలిసి ఆరాధించడానికి, దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మనం దేవునికి మీరు ఆలయముగా ఉన్నారంటే సజీవమైన రాళ్ళలాగా సిద్ధపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. ప్రథమంగా ఒక మందిరం కట్టబడడానికి ఈ లోకంలో మూలరాయిగా చేస్తూ ఉంటారు. ప్రధానమైన మూలరాయి వేసి ఆ బిల్డింగ్ కడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టబడడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. ఆ మూలరాయిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సంఘాన్ని కట్టడానికి మనలను సజీవమైన రాళ్ళలాగా సిద్ధపరిచారు. మనమందరం కలిసి ఒక సంఘముగా కూడి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఆలయంగా సిద్ధపరిచారు. సంఘము అంటే ఈ లోకంలో ఉన్న భవనాలు కాదు, పెద్ద పెద్ద భవనాలు కావు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావు. మనమందరం కూడా దేవుని ఆలయంగా ఉండి ఆత్మ సంబంధంగా కూడుకొని ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరము కూడా సజీవమైన రాళ్ళలాగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. సజీవమైన రాళ్ళలాగా ఉన్న మనలను క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి, క్రీస్తు అనే మూలరాయి పైన సంఘాన్ని స్థాపించడానికి. ఈరోజు మన పార్ట్నర్షిప్ ఇండియా ఈ సహవాసములో ఒక సంఘంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే ఆయనలో మనము నివాసం కలిగి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. దేవునికి నివాస స్థలము. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామంటే కీర్తన భాగంలో 82 కీర్తనలు ఏముందంటే, 82వ కీర్తనలో మొదటి వచనంలో దేవుని సమాజములో దేవుడు నిలిచును. దేవుని యొక్క సమాజములో దేవుడు నిలిచుంటాడు. ఎక్కడైతే మనం ఆరాధిస్తున్నామో, ఎక్కడైతే దేవుని సంఘంగా కూడి మనము ఆరాధిస్తున్నామో ఆ స్థలములో దేవుడు నిలిచుంటాడు. ఇదే కాలం మనం ఆరాధిస్తున్న మనందరం కూడా దేవుని సన్నిధానంలో కలిసి ఆరాధిస్తున్నాం, దేవునితో కలిసి ఆరాధిస్తున్నాం. కాబట్టి సంఘముగా ఉన్న మనలను దేవుడు బలపరిచాడు. ఎందుకంటే ఇంకా స్పష్టంగా వాక్యంలో బయలుపరిచాడు. మేము రాళ్ళన్నీ కూడా వేరు వేరు రాళ్ళగా ఉన్నాం, రకరకాల రాళ్ళగా ఉన్నాము. మా భాష వేరు, మా జాతి వేరు, మా కులము వేరు, మా మతము వేరు అని అనుకునేవారు చాలా రకాలుగా ఉంటారు మనుషులు ఈ లోకంలో. కానీ దేవుడు వాక్యంలో స్పష్టంగా బయలుపరిచాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో, 12వ అధ్యాయము 12వ వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:12 వచనం. ఎలాగో శరీరము ఏకమై ఉన్ననో
అనేకమైన అవయములు కలిగినవో, ఎలాగూ శరీరము యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నారు. మనము ఒక శరీరంగా దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆ మాట వచ్చిందంటే, ఆయన చెప్పాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. సంఘము అను శరీరముకు ఆయనే శిరస్సు. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ గా ఉందండి. ఓకే. సంఘము అను శరీరముకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిచ్చాడు, ఎలాగూ శరీరములో ఉన్న అవయాలు వేరువేరుగా ఉన్నాయో అవన్నీ కూడా జతపరచబడి ఉన్నాయి, అవన్నీ కూడా ఒకటి చేయబడి ఉన్నాయి మానవ శరీరములో. అలాగే క్రీస్తు ఉన్నాడు అని వాక్యంలో స్పష్టంగా బయలుపరుస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. శరీరములో అనేకమైన అవయాలు ఉన్నాయి మన మానవ శరీరంలో, కానీ వాటన్నిటికి కూడా ఒకే శరీరముగా ఉన్న ప్రకారంగా ఆయన కూడా క్రీస్తు ఉన్నాడు. అంటే క్రీస్తు కూడా ఒకే శరీరంలో ఉంటాడు. ఒకే శరీరంలో ఉన్న ఒకే శరీరం, మానవ శరీరం ఏ విధంగా ఉందో ఆ విధంగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అని దేవుడు వాక్యంలో బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే సంఘము అను శరీరముకు ఆయన శిరస్సై ఉన్నాడు. శరీర భాగాలన్నీ కూడా ఒక సంఘం. శరీరం ఉన్న భాగాలన్నీ కూడా, వివిధ భాగాలన్నీ కూడా జతపరచబడి ఆ శరీరమునకు ఆయన శిరస్సై ఉన్నాడు అని వాక్యములు చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అన్ని అవయముల చేత జతపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్నాడు అని కూడా దేవుడు వాక్యంలో చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మనమందరం కూడా ఒక శరీరంగా మనం ఉన్నప్పుడు మనమందరం కూడా వేరు వేరు అవయాలుగా ఉండొచ్చు, వేరు వేరు శరీర భాగములుగా ఉండొచ్చు, వేరువేరుగా మనుషులుగా ఉండొచ్చు. అలాంటి వారందరం కూడా జతపరచబడ్డాం ఒకే శరీరంగా. అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అన్ని శరీర భాగాలు కలిసిన ఏ విధంగా ఉంటారో మానవశము, ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. అందుకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మనమందరం కూడా సంఘముగా ఐక్యపరచబడ్డప్పుడు దేవుడు మనకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో సంఘం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సంఘము అంటే దేవుని బిడ్డల యొక్క సమూహం, దేవుని బిడ్డల యొక్క ఐక్యత. అక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేత జతపరచబడి ఉన్నాం. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. మనల్ని నడిపించడానికి, మనల్ని ఇక సహవాసాన్ని నడిపించడానికి ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఈ లోకంలో సంఘాలు చాలా నాయకత్వాలు ఉంటాయి, కానీ మనకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు కాబట్టి మనము ఆయనకు లోబడి జీవించాలి. ఆయనకు విధేయత కలిగి ఉండాలి. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నామని గ్రహించాలి. కాబట్టి అలాంటి సంఘ సహవాసంలో ఉన్న వారము ప్రభువైన యేసుక్రీస్తును పోలి జీవించాలి. ఎందుకంటే ఈ సంఘముగా ఉన్న మనము, యేసుక్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన యొక్క మార్గములో నడవాలి, ఆయన యొక్క ప్రేమలో నడవాలి, ఆయన చూపిన మార్గములో, ఆయన బోధించిన బోధలో మనం నడవాలి. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడిన ఆదిత్యం గురించి అంశంలోనికి వెళ్దాం. ఇప్పుడు సంఘంగా మనం అందరం కూడా దేవుని ఆలయంగా ఉన్న మూల పాఠంలో మూల వాక్యం ఏముందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు.
అనే అంశము వాక్య ప్రకారంగా మనమందరం కూడా దేవుని ఆలయంగా జతపరచబడి ఉన్నాం. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి క్రైస్తవులు కూడా, ప్రతి దేవుని బిడ్డలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంగా ఏర్పాటు చేయబడి ఉన్నాం. కాబట్టి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము సంఘముగా ఉండి ఆతిథ్యం చేయడంలో మనము కొన్ని వాక్య భాగ్యాలు చూస్తున్నాం. సంఘము అంటే సంఘముగా అనేకులు కూడి ఆరాధిస్తారు. సంఘము దేవుని యొక్క కుటుంబాల యొక్క సమూహం, ఆరాధన స్థలం. అంటే నానా రకాలుగా ఫ్యామిలీస్ రకాలుగా వస్తారు. అనేక రకాలుగా అనేక ఫ్యామిలీస్గా అనేక కుటుంబాలుగా వస్తారు సంఘంలోనికి. మనము సంఘంగా ఉండి ఆతిథ్యం ఎలా చేయాలి? ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే నా పర్సనల్ సాక్ష్యం కూడా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నేను పరిచర్యలో ఉన్నప్పుడు అనేకులు మన సంఘ సహవాసంలోకి వస్తూ ఉంటారు. ఎక్కువగా వచ్చేవారు పేదవారే, మధ్యతరగతి వాళ్ళే, ధనవంతులు కాదు. యేసు ప్రభు కూడా పేదవారి దగ్గర, ఎవరో ఊరు బయట ఉన్న వాళ్ళ దగ్గరికి, అలాంటి బలహీనుల దగ్గరికి దేవుడు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. అలాంటి పరిచర్య, దేవుని ప్రేమ, క్రైస్తవులు అనగానే, క్రైస్తవ సంఘాలు అనగానే ఎంతో మంది పేదవారు ఆకర్షింపబడతారు. ఎందుకంటే సహాయం పొందడానికి. అందుకే దేవుడు మనకి ఇక్కడ ఈ దినము మనకు ఒక అంశాన్ని ఇచ్చాడు. ఏమని? ఆతిథ్యం చేయడం. సంఘము ద్వారా ఆతిథ్యం చేయడం. సంఘములో విద్య లేని వారు వస్తారు, నిరుద్యోగులు వస్తారు, అనారోగ్య పరిస్థితులు వస్తారు, ఆర్థిక సమస్యలు వస్తారు, అనేక సమస్యలు వస్తుంటారు. ఇవన్నిటికీ విడుదల ప్రభుని యేసుక్రీస్తు యొద్ద ఆయన సన్నిధానములో చేరి, ఆయన సన్నిధానంలో గడపడం వల్ల, ఆయన సన్నిధానంలో విడుదల పొందడానికి, సహాయం పొందడానికి దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ముఖ్యం. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు. ఈ లోకంలో మనుషులకు చెప్పడము ఎంతో నిష్ప్రయోజనం. కానీ దేవుని మందిర ఆవరణములో, దేవుని సన్నిధానములో మనం దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుకే దేవుని సమాజములో దేవుడు నిలిచున్నాడు. జ్ఞాపకం ఉండగలే. ఎందుకంటే నా యొక్క పరిచర్య జీవితంలో ఎంతో మంది యవన బిడ్డలు వచ్చారు. వాళ్ళు చదువు రాని వారిగా చదువు గైడెన్స్ ఇవ్వడానికి, వివాహాలు కాని వారికి కూడా, ఇంకా కుటుంబాలుగా ఆత్మలో రక్షణ లేని వారు, ప్రాముఖ్యం మనము అందరూ కూడా అవసరత కోసం వస్తారు. కానీ మొదటగా మనం వారికి ఇవ్వవలసింది దేవుని యొక్క రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షణ పొందే మార్గంలోకి తీసుకురావాలి. చాలా మంది ఎక్కువ పర్సంటేజ్ సహాయం పొంది దూరం అయిపోతూ ఉంటారు, కానీ రక్షణ విడిచిపెడతారు. కాబట్టి మనము అనేకులకు సువార్తను తెలియపరుస్తూ దేవుని ప్రేమలో ఆయన నిజరక్షకుడిని తెలుసుకోవడానికి సువార్తను బోధిస్తూ వారందరినీ కూడా దేవుని యొక్క వాక్యములో ఎదగడానికి చేయాలి. నేను ఇప్పుడు వాక్యంలో ఎదిగిన వారు ఎంతో మంది యవన బిడ్డలు దైవ సేవకులుగా పరిచయం చేస్తున్నారు. అనేక స్థలాల్లో పరిచర్యతో సువార్త ప్రకటిస్తూ ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్న యవన బిడ్డలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా దేవుని పరిచర్య చేస్తున్నారు. అందుకంటే దేవుని యొక్క వాక్యము ద్వారా వాళ్ళని బలపరచాలి. దేవుని వాక్యము మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె వాళ్ళు ఫలించాలని మనం ప్రార్థించాలి. సంఘములో అనేకులు ఆదివారం భోజనాలు పెడతాం, అందరికీ విందు ఏర్పాటు చేస్తాము. అది ప్రాముఖ్యం కాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాక్యపు వెలుగులో, వాక్యములో నాటబడాలి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి, ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి వాళ్ళను ప్రేమించడంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. మనము అందరినీ ప్రేమించాలంటే ఎంతో గొప్ప విధేయత కావాలి. అది ఒక
చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే. అబ్రహాము యొక్క ఆదిత్యాన్ని మీకు చిన్న ఎగ్జాంపుల్గా నేను వాక్యాన్ని ధ్యానించుకుందాం. అబ్రహాము యొక్క ఆదిత్యములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకుందాం. అక్కడ ఆది కాండము 18వ అధ్యాయము 1 నుండి 8 వచనంలో, అంటే వాక్యంలో మనం చదివాం. మూల వాక్యంలో ఏం చదువుకున్నామంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సంఘములో వచ్చేప్పుడు అనేక మంది కూడుకుంటారు. కొన్ని సంఘాలు చిన్న సంఘం ఉండొచ్చు, పెద్ద సంఘం ఉండొచ్చు. అంటే ఎంతమంది వచ్చానా కూడా సంఘములో వారితో మనము ప్రేమ కలిగి ఉండాలి. నిలవరమైన ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా ఆదిత్యము చేయడము మరొకటి. ఆదిత్యము చేయడం కూడా మరొకకుండా ఉండాలి. కాబట్టి మనము కొందరికి తెలియకనే ఎరగకనే దేవదూతలకు ఆదిత్యం ఇస్తాం. ఎంతో మంది వస్తారు సంఘంలో, కానీ మనము తెలియకనే ఆదిత్యం ఇస్తుంటాం. ఆ విధంగానే అబ్రహాము కూడా ఆయన దేవదూతలకు ఆదిత్యం ఇచ్చాడు. అనుకునే రీతిలో ఆదిత్యం ఇచ్చాడు. సంఘంలో కూడా అనేక మంది వస్తూ ఉంటారు, దైవజనులు. యాక్చువల్గా మేము చెప్పాలంటే దైవజనులు కృష్ణయ్య గారు వారి ఫ్యామిలీ మా మధ్యకు వచ్చినప్పుడు మాకు అనుకోని రీతిగా మాకు పరిచయం అయ్యారు. ఆ ప్రేమలో ఈ దినము వాక్య సందేశం ఇవ్వడానికి దేవుడి కృపను గ్రహించారు. అంటే పార్ట్నర్షిప్ ఇండియాలో సహవాసంలో జతపరచబడడానికి కూడా దేవుడు కృప చూపాడు. ఇది అనుకోని రీతిలో మనము అనేకులకు ఆదిత్యం ఇచ్చేవారిగా ఉంటాం. అనేకులకు దేవదూతలకు కూడా మనం ఆదిత్యం ఇచ్చేవారిగా ఉంటాం. కాబట్టి మనమే అబ్రహాములో ఉన్న లక్షణాలు కొన్ని పెడదాం. అబ్రహాము ఏ విధంగా ఆదిత్యం ఇచ్చాడు దేవదూతల కంటే, ఆయన కనిపించగానే ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. ఎట్లా 18వ అధ్యాయం ఆది కాండము 2వ వచనంలో ఏముందంటే, అక్కడ మొదటి వచనంలో మమ్రే దగ్గర ఉన్న సింధూరపు వనములో అబ్రహాము ఎండవేళలో, అంటే ఎండవేళలో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ యెహోవాను కనిపెట్టుకొని గుర్తిరిగాడు. ఆ విధంగానే అక్కడ 3 వ్యక్తులను దేవదూతలుగా ఆయన చూశారు. వారిద్దరు రిక్వెస్ట్ చేస్తున్నారు, నన్ను దాటిపోవద్దని ఆయన ప్రాధేయపడడానికి వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారి ఇంటికి ఎదుర్కొంటకు పరిగెత్తుకొని పోయాడు. నేల మటుకు వంగాడు. ఎంతో దీనంగా, ఎంతో దయాగుణం చేత ఆయన తన విరిగి నెలిగిన మనసు చేత అక్కడికి వెళ్ళాడు. వారిని చూడగానే ఆయన మనసులో ఏముందంటే, ఎండ సమయం, భయంకరమైన ఎండ సమయంలో వారు నిలుస్తున్నారు. వారికి ఆదిత్యం ఇవ్వాలని ఆశ కలిగింది. నీలో నాలో కూడా మనం ఎవరైనా చూడగానే వారు చెప్పకుండా కూడా వారికి ఆదిత్యం ఇవ్వాలని ఆశ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన అబ్రహాం కూడా పరిగెత్తుకొని వెళ్ళాడు, వంగి వెళ్ళాడు. అంటే వంగి అంటే ఆయన యొక్క విధేయతను చూపిస్తున్నాడు. ఇంకోటి, ఆ యొక్క పరిచర్య కోసము అతని భార్య సారా కూడా ఎంతో ఆ యొక్క ప్రేమలో కలిసి ఆ ఆదిత్యం ఇవ్వడానికి సహకరించింది. అంటే కుటుంబాలుగా వచ్చిన సంఘంలో కూడా, మన కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు కలిసి ఆదిత్యం ఇవ్వడం ఉండాలి. చాలా మటుకు పరిచర్యలో సంఘములో కానీ కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు ఏకీభవించి పరిచర్యలో ఆదిత్యం ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎందుకంటే భార్య ఇష్టపడదు, భర్త ఇష్టపడతారు. కొంతమంది భార్య ఇష్టపడ్డా భర్త ఇష్టపడదు. ఎందుకంటే ఇతరులకు పరిచర్య చేసి ఆదిత్యం ఇవ్వాలంటే ఎంతో శ్రమ కలిగింది. కానీ ఇక్కడ సారా ఆమె భర్త చెప్పాడు, అబ్రహాము చెప్పగానే ఎంతో విధేయతతో మాట్లాడకుండా అన్ని సిద్ధం చేశాడు. పనివారు కూడా సిద్ధం చేశాడు. ఎంతో శ్రేష్టమైన ఆహారాన్ని
ఆ సిద్ధపరిచే ఆహారాన్ని వారు భుజిస్తుంటే అబ్రహాం కూడా వారి ప్రక్కన నిలిచున్నాడు. చూడండి, ఆయన నిలిచి ఉండి వారికి ఆతిథ్యం ఇస్తూ భోజనం చేస్తున్నారు. ఆ దేవదూతలు భోజనం చేస్తున్నప్పుడు అబ్రహాం నిలిచున్నాడు అంటే ఎంత విధేయత చూడండి. మనం కూడా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడంలో ప్రేమను కనపరచాలి, విధేయత చూపించాలి, ఆశ కలిగి పరిగెత్తాలి, విరిగి నలిగిన మనసు చేత, తగ్గింపు స్వభావం చేత వారిని ప్రేమించాలి. చాలా మంది మనల్ని మనమే పొగుడుకుంటాం, మనల్ని మనమే హెచ్చించుకుంటాం. అది కాదు. ఇక్కడ అబ్రహాం కూడా ఎంతో ఆశతో పరిగెత్తాడు, వంగి వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు. ఎంత ఎంత తగ్గింపు స్వభావం చూడండి. కాబట్టి ఆతిథ్యంలో అబ్రహాం యొక్క ఆతిథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం యొక్క ఆతిథ్యంలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి నామాన్ని మహిమపరచాలి. చిన్న మాట చెప్తాను, ఒక మాట. 1 పేతురు 4:9. 1 పేతురు 4:9. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యం చేయడు. ఈ లోకంలో చాలా మంది ఆతిథ్యం చేయడంలో సనుక్కుంటూ ఏదో బలవంతంగా వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపావరము పొంది ఒకరినొకడు ఉపచారము చేయుడి. మనమందరం కూడా దేవుని యొక్క కృపలో మనము పరిచర్య చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో నేను చెప్పిన ఈ యొక్క మూల పాఠంలోనికి వెళ్దాము, ఎందుకంటే మన సమయం అయిపోతుంది. కాబట్టి ఆతిథ్యము ఇవ్వడానికి దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘముగా ఉన్న మనము సంఘంలోనికి వచ్చిన వారందరినీ కూడా ప్రేమించడం ఉండాలి, ప్రేమ హృదయము చేత ప్రభు యేసు. ఎందుకంటే మనమందరం కూడా క్రీస్తులాగా ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ కూడా జతపరిచాడు. ఆ విధంగానే మన సజీవమైన రాళ్ళలాగా జతపరిచాడు, మందిరంగా కట్టబడ్డాం. ఆయన యొక్క మూలరాయిగా మనం ఉన్నాం. ప్రభు యేసు క్రీస్తు యొక్క మూలరాయి పైన మనం కట్టబడి ఉన్నాం, క్రీస్తు చేత జతపరచబడి ఉన్నాం. క్రీస్తే మనకు శిరసై ఉన్నాడు సంఘం మనకు. కాబట్టి క్రీస్తు పోలిన జీవితం కలిగి ఉండాలి. క్రీస్తు పోలిన జీవితం కలిగి మనము దేవుని సన్నిధానంలో గడుపుతూ సంఘాలుగా ఆరాధిస్తూ ఆతిథ్యం ఇచ్చే వారిగా దేవుడు మనందరినీ కూడా బలపరచాలని కోరుకుంటూ ఇట్టి సమయం ఇచ్చిన పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారికి, సహవాసనకు వందనం తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. చాలా మంచి